కాకినాడ ఖిద్మత్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జ్యోతుల మార్కెట్ సమీపంలో గల సీరత్ కమిటీ సమావేశం హాల్లో కాకినాడ ఖిద్మత్ కమిటీ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి పేదవారు మనతో పాటు పండుగ ఆనందంగా జరుపుకోవాలని కాకినాడ ఖిద్మత్ సమితి వారి ఆత్మీయ స్పర్శ పవిత్ర రంజాన్ నెల సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు చిన్నారులకు నిరుపేదలకు నిత్యావసర కిట్స్ ను పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ అధ్యక్షులు హసన్ షరీఫ్ ఆధ్వర్యంలో కాకినాడ ఖిద్మత్ కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి అలీ మాస్టర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా దాతల సహకారంతో సుమారు 200 మంది నిరుపేదలకు నిత్యావసర కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్ ఇక్బాల్ అలీ, ఖిద్మత్ కమిటీ గౌరవ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, జమియా మస్జిద్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎజాజుద్దీన్, ప్రముఖ సాహిత్యవేత్త మార్ని జానకిరామ్ చౌదరి, చేయూత వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రవికుమార్, రొటేరియన్లు అహ్మద్, సాయి ప్రకాష్లు, మేవా కార్యదర్శి దీన్, పలు మస్జిద్ కమిటీ అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ కాకినాడ ఖిద్మత్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖిద్మత్ కమిటీ కార్యదర్శి హుస్సేన్, కోశాధికారి గౌస్, సభ్యులు ఫక్రుద్దీన్ అలీ, సిద్దిక్, ఎహితీషాముద్దీన్, బాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సార్ నిన్న మీరు ఎంత బాగా పాఠం చెప్పారంటే మాలోంచి ఆ సేవాభావం బాగా ఉప్పొంగి సేవ చేసి ఒక ముసలాంటి రోడ్డు దాటిచ్చామండి అన్నారు. మరి ఒక ముసలాంటి రోడ్డు దాటించడానికి 45 నిమిషాలు ఎందుకురా అని చెప్పి ముందరైతే తప్పట్లు కొట్టించేశాను. తర్వాత నాకు వెలిగింది 45 నిమిషాలు ఎందుకు పట్టింది వీళ్ళకండి. సార్ మేము అంటే అవతల వైపు దేబెట్టినప్పుడల్లా వాడు పాడిపోయి అవతలకి వెళ్ళిపోతున్నాడండి, మళ్ళీ దేబెట్టి వచ్చామండి. అంటే ఏంటన్నమాట బాబా ముసలితో అటువైపు వెళ్ళాలని లేదు, కానీ మా వాళ్ళు సేవతో వాళ్ళని అవతలకి దేబెట్టేస్తున్నారు, వాడు పరిగెత్తి ఇటువైపు వచ్చేస్తున్నాడు. ఇలా 45 నిమిషాలు లేట్ అయింది. కానీ మా చిష్టి ఖిద్మత్ కమిటీ అట్లాంటి సేవ చేయటం లేదు. కరెక్ట్గా ఎవరికి అవసరమో వారిని బాగా గుర్తించి ఆ గుర్తించిన వారికి మాత్రమే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు నా అదృష్టమేమో చాలా కాలమైంది, ఇంచుమించుగా 20 ఏళ్ళు దాటిపోయింది. దీని గారిని ఈరోజు చూశాను. నమస్కారం సార్. నేను డిఎస్ఏలో 1982 నుంచి మొదలుపెట్టాను. సార్ అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా ఉండేవారు. చాలా అదృష్టం. గొప్ప గొప్ప వారందరినీ ఈరోజు ఇప్పుడిప్పుడే మన శిష్యుడు అలీం గారు చాలా విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని పునరావృతం చేయడం మంచిది కాదు. అందరూ విన్నారు కాబట్టి అందరూ దాని గురించి తెలుసు. ముఖ్యంగా ఇటువంటి రంజాన్ మాసంలో ఇలా 1000 రూపాయలు ఖరీదు చేసే కిట్ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. ఎంతోమంది పేదలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు కూడా రంజాన్ పండుగని చక్కగా చేసుకుంటారు. వారు ఉపవాసాలు కూడా ఈ కిట్ చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఈ మన ఖిద్మత్ కమిటీ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే వాట్సాప్లో పెట్టగానే అందులో ఇతర గ్రూప్ వాళ్ళు కూడా, అందులో ఉన్నవాళ్ళు ఇతరులు కూడా స్పందించి వెంటనే మరి ఎంతో డొనేషన్ ఇవ్వడం అనేది మరి వీరు చేస్తున్న కార్యక్రమాల యొక్క आज ये काकीनाडा खिदमत कमेटी के जानिब से जो कुछ भी ताउन हो रहा है यहाँ पे आपको सब नवाजा जा रहा है। आप सब खुशी से इसे एक्सेप्ट कीजिए, आप मंजूर कीजिए, ताकि आप लोगों की दुआएं सबके तरफ से, क्यों अल्लाह ताला इन सबको आपकी दुआओं की जानिब से इन सबको खुश रखे, हमेशा हमेशा के लिए खुश रखे। तो आप सब दुआ कीजिए सबके लिए। हम आपको जो ताउन दे रहे हैं इसके बारे में भूल जाइए, आपकी दुआएं ज़रूरी है हम सब के लिए, ख़ास करके खिदमत कमेटी के मेंबरान को। सो आप जितना भी दुआ करें, परवरदिगार उससे नवाजे, इन सबको खुश रखे सबको। और हमारे जानिब से ख़ास करके मैं यहाँ कमेटी का मेंबर नहीं, लेकिन जो इज़्ज़त मुझे बख्शी गई है आज आपको मुखातिब होकर 2-3 बात నిరుపేదైనటువంటి వారిని ఆదుకోండి, మానవ సేవే మాధవ సేవ అని మనకి చెప్తున్నాయి. మనం ఏదో పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఏవి చేయగలదండి. ఒక పట్టెడు అన్నం ఆకలి కొన్నవాడు మనకు పట్టెడు అన్నం పెడితే
కార్యక్రమాలు అంటే ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవడం కాదు, సాటి వారైనటువంటి మన సోదరులు నిరుపేదలు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నారు, వారిని కూడా మనతో పాటుగా సంతోషంగా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు వారికి వితరణ చేస్తున్నటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రమదాన్ చెప్పేది ముఖ్యంగా 3 విషయాలండి. 1 క్రమశిక్షణ, 2 దాతృత్వం, 3 అది ధార్మికత. ఈ 3 కూడా మనం పాటిస్తే మనం ఏ భగవంతుడికి మనం ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ మసీదుకి వెళ్ళక్కర్లేదండి. ఖిద్మత్ కమిటీ టీం సభ్యులు ఏదైతే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో 200 మంది చిన్నారుల్ని గుర్తించి వారికి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఆ కుటుంబానికి ఒక నెల పాటు అల్లా వాళ్ళకి దీవెనలు ఇచ్చేలాగా ఇక్కడ ప్రతి ఒక్కరు దీంట్లో దాతలందరూ కూడా వారి యొక్క కుటుంబాలు అల్లా దీవిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చిన్నారులు వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక నెల అంటే ఒక 3 నెలల పాటు వాళ్ళ ప్రాణాన్ని మనం అండగా నిలిపినట్టే. ఈ ప్రోటీన్ పౌడర్ లేదంటే ప్రోటీన్ కిట్ ఏదైతే ఉందో ప్రతి నెల వాళ్ళకి మేము అందిస్తూ ఉంటాం. కానీ వారికి ఇలాగ ఆత్మీయ సమావేశంగా వీళ్ళందరూ మా వెంట ఉన్నారు, వీళ్ళు కూడా మా కుటుంబ సభ్యులు, మాకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది లేదు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము ఇంకా అనేక కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం, మాకంటూ మనోధైర్యం కలిగించారని చెప్పి ఈ రోజున కేకేసీ టీం ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికింది. వారి టీంలో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు.